అందరికీ నమస్కారం. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు అప్పటి అమెరికన్లలో అతి సంపన్నుడైన రాక్ ఫెల్లర్ మానసిక ప్రశాంతత లేక అనారోగ్యానికి గురి అయి క్షోభను అనుభవిస్తూ ఒక మిత్రుని సూచన మేరకు స్వామీజీని కలుస్తారు. తన మనోక్లేశానికి ఏమైనా పరిష్కారం చూపిస్తారేమోనని స్వామి వివేకానందను కలుస్తారు. స్వామీజీ ఆయనకు ఏమీ ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వకుండా ఒక సాధారణ వ్యక్తిని ఆహ్వానించినట్లు ఆహ్వానిస్తారు. తనకు సరి అయిన గౌరవం ఇవ్వలేదని భావించిన రాక్ఫెల్లర్ అభిమానం దెబ్బతిన్నది. స్వామి వివేకానంద సన్యాసి. ఆయనకు ధనవంతుడు, పేదవాడు అనే తారతమ్యం ఏమీ లేదు. 3 రోజుల తర్వాత రాక్ఫెల్లర్ మళ్ళీ వచ్చి స్వామీజీ ముందు ఒక చెక్కును ఉంచుతారు. ఒక పెద్ద విరాళాన్ని ఆయన ప్రకటిస్తారు. అంత పెద్ద విరాళాన్ని ప్రకటించినందుకైనా వివేకానంద తనకు కృతజ్ఞతలు తెలుపుతారేమోనని ఆయన భావించారు. స్వామీజీ అలాంటిదేమీ చేయకపోయేసరికి ఉక్రోషంతో స్వామీజీకి కనీస మర్యాద తెలియనట్లు, నీవు నాకు కృతజ్ఞతలు తెలపాలి అన్నారు. అప్పుడు స్వామీజీ, నీవే నాకు కృతజ్ఞతలు తెలపాలి అంటూ, నీ దగ్గర ఉన్న ధనం నీది కాదు, అది భగవంతుడికి చెందుతుంది. నీవు కేవలం ధర్మకర్తవు మాత్రమే అని చెప్పి లోక కళ్యాణం కోసం తన దగ్గర ఉన్న సంపదను ఖర్చు పెట్టమని చెప్తారు. అది మొదలు రాక్ఫెల్లర్ అనేక పరిశోధన సేవా సంస్థలకు విరివిగా దానధర్మాలు చేస్తూ చాలా కీర్తిని గడించారు. 90 వసంతాల వరకు జీవించారు. తన పేరుతో ఏర్పాటైన రాక్ఫెల్లర్ సంస్థ గత 100 సంవత్సరాలుగా ఎందరో నోబెల్ బహుమతి గ్రహీతలను తయారు చేసింది. స్వామీజీ బోధ ఆయనకు జీవితంలో సార్థకతను పొందడానికి, సేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి మార్గాన్ని చూపింది. రాక్ఫెల్లర్కు జీవిత పరమార్థం కొంతవరకు తెలిసి వచ్చింది. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూసిన ఆయనకు అప్పటి నుండి అర్థవంతంగా జీవించడం అంటే ఏమిటో అర్థమైంది.